విడవలూరు మండలం పార్లపల్లి పంచాయతీలో శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు పార్లపల్లి వాసులకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన 2 ఏళ్లలో జలజీవన్ మిషన్ ద్వారా 60,000 లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మించడంతో పాటు సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, శ్మశాన వాటిక వంటి పనులను పూర్తి చేసి మళ్లీ ఈ గ్రామానికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు, ఆటో కార్మికులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం, ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పరుగులు తీసిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆమె, వచ్చే జూన్ నాటికి నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. కోవూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తావులేదని, ఒకే నాయకుడు చంద్రబాబు, ఒకే కుటుంబం తెలుగుదేశం అని స్పష్టం చేస్తూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా తనను కలవచ్చని సూచించారు. అనంతరం పార్లపల్లి సంఘబంధం శ్రీనిధి సభ్యులకు 1,20,00,000 రూపాయల చెక్కులను అందజేయడంతో పాటు గ్రామంలో అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేపట్టిన సర్పంచ్ను ప్రశాంతిరెడ్డి ఘనంగా సన్మానించారు. పార్లపల్లిలో శంకుస్థాపనలు అలాగే ఓపెనింగ్స్ కి కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పార్లపల్లి గ్రామ ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇలాంటి ఒక సభలకి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ పిలుస్తూ ఉంటారు, అమ్మ మా ఊరికి రా, మా ఊరికి రా అని చెప్పి. కానీ ఏ పని చేయకుండా మీ ఊర్లోకి వచ్చి, ఎలక్షన్ ముందు మీ దగ్గరకు వచ్చి మీకేం కావాలి అని అడిగి, ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ వచ్చి అవి చేయకుండా మళ్ళీ మీకు ముఖం చూపించే రాజకీయ నాయకురాలి నేను కాదు. నేను ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి ఆ గ్రామ ప్రజలకి ఏదో ఒకటి వాళ్ళు నన్ను ఎలక్షన్ ముందు అడిగిన పనులు కనీసం 1, 2 అన్న చేసి గాంధీ ఆ గ్రామానికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వస్తానని చెప్తుంటాను. ఈరోజు నాకు ఎలక్షన్ ముందు మీరు మిక్స్డ్ కాలనీకి నీళ్లు లేవు, మాకు వాటర్ ట్యాంక్ కావాలని అడిగినది నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈరోజు ఈ వాటర్ ట్యాంక్ 10 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఈ వాటర్ ట్యాంకు 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ వాటర్ ట్యాంక్ని జలజీవన్ మిషన్ ద్వారా ఓపెన్ చేసుకోవడం నిజంగా మీ అందరికీ నీళ్ళు వస్తాయి అని అదొక తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది పార్లపల్లిలో. ఇందాకే బాలా చెప్పినట్టు శ్మశానం, ఈ శ్మశానాన్ని కూడా నన్ను 2-3 సార్లు అడిగారు. లాస్ట్కి అయిపోయింది అని చెప్పి ఇప్పుడే ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి పనులు చేసి మీ ముందుకు రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషించదగిన విషయం. మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అధికారంలోకి రాకముందు మీకు అందరికీ తెలుసు గ్రామాల పరిస్థితి ఏంటో, ఈ కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ పరిస్థితి ఏంటో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేదు, ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టేసిన పాపాన్ని పోలేదు. ఉన్న గ్రావెలు, ఇసుక ఎత్తేయడం తప్పితే ఎక్కడ అభివృద్ధి పనులు గ్రామాల్లో ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్, అలాగే ఇలాగా మనుషులు ఎంతోమంది ఎన్ని దగ్గరలోకి వెళ్ళినప్పుడు, నాకు రాజకీయాలు కొత్త కాబట్టి నేను క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ మాకు తాగడానికి నీళ్ళు లేవు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు అని చెప్పే ఈ రెండు పదాలనే నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ 2 ఎలాగైనా సరే ప్రతి గ్రామంలో ఉండాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేసుకోవడం అయింది. ఆయన ఏ రకంగా అయితే మీకు అందరికీ మాట ఇచ్చారో, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమంగా చేస్తానని చెప్పి ఎలాగైతే మీకు అందరికీ మాట ఇచ్చారో ఈరోజు మనం అన్నీ కూడా పొందగలుగుతున్నాం. మీకు అందరికీ తెలుసు సూపర్ 6 పథకాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, అధికారంలోకి రాకముందు 1వ తేదీకంతా 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. 1వ తేదీ ఆదివారం అయితే శనివారమే పెన్షన్ ఇస్తున్నారు.
ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, అలాగే ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు, అది అలాగే ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది అన్నదాతలు రైతులు ఉన్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, అన్నదాత సుఖీభవ ఇస్తా అన్నారు, ఇచ్చారు. మళ్ళీ మూడోసారి కూడా రేపు అన్నదాతలకి అందరికీ కూడా అండగా నిలుస్తూ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈ మూడోసారి రేపు అన్నదాత సుఖీభవ అందరికీ రైతుల అకౌంట్లలో మళ్ళీ డబ్బులు పడిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా ఏ రంగంలో కూడా, ఇంకా విద్యారంగానికి వస్తే ప్రతి ఒక్క స్కూల్లో మన యువ నాయకులు లోకేష్ బాబు గారు క్లాస్ రూమ్కి ఒక టీచర్ని పెట్టి అత్యంత నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టి పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెడుతూ ఆ స్కూళ్ళని సంరక్షణలో ఉన్నారు. అదే కాకుండా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, కోవూరు కాన్స్టిట్యున్సీలో రేపు జూన్లో స్కూళ్ళు తెరిచేటప్పటికి ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెంచ్లు, పిల్లలకి టాయిలెట్స్ మనం రెడీ చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్క దగ్గర కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ద్వారా కూడా ఎన్నో రోడ్లు, లింక్ రోడ్లు, ప్రతి ఒక్క రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కోవూరు కాన్స్టిట్యున్సీకి పంచాయతీరాజ్లో కూడా సుమారు 10 కోట్ల వరకు ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. సో అవి కూడా మనం మొదలు పెట్టుకుంటాం. ఈ రకంగా చూస్తే ఎక్కడ అభివృద్ధి 20 నెలల్లో ఎంత మనం ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ఇంకోవైపు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అందరికీ తెలుసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో ఏదో చెప్తే అప్పుడేదో మేమంతా చాలా చేసేసాం, ఇప్పుడు ఏం చేయట్లేదు, జనాలకి ఏమీ రావట్లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అనేది ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, రోడ్లు చూస్తున్నారు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీ అకౌంట్లలో పడింది, అన్నదాత సుఖీభవ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. సో ఈ రోజుల్లో ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. అది ఒక్క హౌసింగ్. ఎంతో మంది ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లులు అడుగుతున్నారు, వాళ్ళు చేసిపోయిన అస్తవ్యస్తమైన వ్యవస్థని మీరంతా చూస్తున్నారు. జగనన్న కాలనీలను పెట్టారు, దాంట్లో ఆ ఇల్లు అవసరం లేని వాళ్ళకి ఇల్లు రాసేశారు. స్థలం పొలం కొనడానికి ఒక డబ్బు, దాన్ని లెవెల్ చేయడానికి ఒక డబ్బు, బేస్మెంట్ వేసి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. అసలు ఇల్లు అవసరం లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అవన్నీ ఖాళీగా నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. దీన్ని, ఈ సిస్టమ్ని మనం చక్కదిద్దుకొని నిజంగా ఎంతో అవస్థ పడుతున్న పేద ప్రజలకి ఇల్లు ఇవ్వాలంటే ఈరోజు మేము 2 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే కూడా దాంట్లో నుంచి బయటికి లాగుతుంది. ఎందుకో తెలుసా, అది ఎక్కడ తప్పు కాదు. ఇప్పుడు ఆమె ఉన్నది అనుకోండి, ఒక ఆమె ఉంది, ఆమె పేరు లలిత అనుకోండి, ఆ లలిత పేరు అక్కడ కొట్టేస్తున్నారు, కానీ ఆ లలితకి ఇల్లు లేదు, అది ఇంకెవరికో ఇచ్చేస్తున్నారు. సో ఆమె పేరు కొట్టి మనం ఆమెకి ఇవ్వాలంటే ఆన్లైన్లో ఆమె పేరు ఎక్కట్లేదు. సో ఇలాంటి తప్పులు 1, 2 కాదు, ఎన్ని తప్పులు అంటే అన్ని తప్పులు చేస్తున్నారు. దానివల్ల ఈ ఆలస్యం కూడా జరుగుతుంది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మనం ఇచ్చేసి ఉండేవాళ్ళం. అయినా కూడా ఉగాదికి సీఎం గారు తప్పకుండా ఇల్లులన్నీ ఇస్తామని చెప్పి మహిళలకి ఒక భరోసా ఇచ్చారు. అలాగే కొత్త పెన్షన్లు కూడా తొందరలో అందరినీ ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నాం, ఎక్కించుకోమని చెప్తున్నాం. అవి కూడా తప్పకుండా వస్తాయి. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల నాయకులు, పేద ప్రజల పార్టీ ఇది, పేద ప్రజల ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు కూడా మీకందరికీ మేమంతా అండగా ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. 33 లక్షలతో నిర్మించుకున్న రోడ్లు, డ్రైన్లు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం 2,49,00,000తో 7 విలేజ్ క్లినిక్లు నిర్మించుకున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మన ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలో
8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. బాగలేకుండా ఆర్థికంగా అస్తవ్యస్తంగా వాళ్ళ పరిస్థితి ఉంటే డబ్బులు లేక అవస్థలు పడే ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అంటూ పక్కన నిలబడి వాళ్ళ వైద్యానికైన ఖర్చులన్నీ కూడా ఎప్పుడు మనము ఎల్ఓసీలు పెట్టినా ఎప్పుడు బిల్స్ పెట్టినా ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఎంతో మందికి ఈరోజు పొదుపు మహిళలకు కానివ్వండి, డ్వాక్రా మహిళలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మహిళలకు కానివ్వండి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4,26,00,000 రూపాయలతో మండల వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొత్తం నిర్మించుకోవడం జరిగింది. విడవలూరు మండలంలో రోడ్లు డ్రైన్లు నిర్మాణం కోసం మన ఎంపీ లాడ్స్ ద్వారా కూడా 55 లక్షలు అందించిన గౌరవ ఎంపీ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో కేవలం ఒక విడవలూరు మండల అభివృద్ధి కోసమే 6,75,00,000తో 81 పనులు మనం చేసుకోవడం జరిగింది ఒక విడవలూరు మండలంలో. అలాగే ఇంకా కూడా విడవలూరు మండలానికి సంబంధించి బీటీ రోడ్స్ 4 కోట్లతో వేసుకున్నాం. అలాగే బుచ్చి ఊటుకూరు రోడ్ 8.5 కోట్లతో ఇప్పుడు పని జరుగుతుంది, మీరు అందరు చూసే ఉంటారు. అలాగే పన్నపూడి టు రామతీర్థం 65 లక్షలతో రోడ్ శాంక్షన్ అయ్యింది, అది కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విడవలూరు టు తుమ్మగుంట 1 కోటి రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. వేగూరు నుంచి పార్లపల్లి వరకు 1 కోటి రూపాయలతో రోడ్డు శాంక్షన్ అయ్యింది. అలాగే వావిల రోడ్డు 42 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇనమడుగు నుంచి ముదివర్తి వరకు 3.5 కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే మీరు ఇప్పుడే ఎంత చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. ఏమన్నాం అది అక్షరాల ఇచ్చాం. ఇలాగ ఎన్నో మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో డ్రైవర్లకి అండగా నిలిచాం. 1, 2 కాదు, కరెంటు బిల్లులు తగ్గించాం, ఇప్పటికి ఒక్కరో కూడా పెరగలేదు. అలాగే ఆక్వా రైతులకి అండగా నిలిచాం. సో ఇలాగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రబీ సీజన్లో మనం ధాన్యం సేకరణకి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులకి అన్ని ఏర్పాట్లు చేశాం. 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటట్టు రైతులకి ఎంతో ఉపయోగంగా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కాలువలు మొత్తం తవ్వుకున్నాం, అందరికీ యూరియా అందింది. అలాగే సకాలంలో పంటలు వచ్చాయి, ఆ కొనుగోలు కూడా సకాలంలో చేస్తామని చెప్పి మీకు అండగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వం ఇది ఒక పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. పేద ప్రజల గుండు చప్పుడు విని వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని ఏ టైంకి ఏది ఇవ్వాలో ఇచ్చే ప్రభుత్వం మనది. మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రాజముద్రతో అందివ్వడం జరిగింది. కాబట్టి మనం ఇటువంటి ప్రభుత్వంలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే అసలు రోడ్లు అనేటివి ఎలా ఉన్నాయో మీరు అందరూ చూశారు. ఈరోజు మీరు చాలా రోడ్లలో ఇక్కడ తిరుగుతున్నారు, మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో రోడ్లు. ఎలా ఉన్నాయి రోడ్లు ఈరోజు? ఇప్పుడు Subscribe SS News AP.